అందరూ కూడా హ్యాపీగా ఉండండి యూనిపే బిజినెస్ తోటి అని చెప్పకనే చెప్తూ స్మైలీ సింబల్ తోటి అందరినీ హ్యాపీగా ఉంచడం కోసం మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం, మేము ఎప్పుడు ప్రయాస పడుతూనే ఉంటాం. మీ విశ్వాసాన్ని పెంచుకోవటం కోసం, మీలో నమ్మకాన్ని ధైర్యాన్ని నింపటం కోసం యూనిపే ఎప్పుడు అహర్నిశలు ప్రయాస పడుతూనే ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు ఆనందంగా ఉంచడం కోసం కంపెనీ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది అని చెప్పకనే చెప్తున్నట్లుంది కదా యూనిపే బిజినెస్. రియల్లీ అండి, ఎప్పుడు మనల్ని ఆనందాల్లో వెలువిరిచేలాగా, మన కుటుంబాల్లో ఆనందాలని నింపేలాగే ఈ బిజినెస్ ఉండబోతూ ఉంది. ఈ బిజినెస్ చేసే వాళ్ళ యొక్క కుటుంబంలో వెలుగులు నింపబోతూ ఉంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యూనిపే. కంపెనీ గురించి తెలుసుకుందామండి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా జాబ్కి వెళ్తున్నాం అనుకోండి, కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, ఆ ప్రొఫైల్లో అది ఎలా ఉంది, జాబ్ లో మనకి సేఫ్టీయా సెక్యూరిటీయా, ఆ జాబ్ చేస్తే మనకి ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని మనం జాబ్ కి అప్లై చేస్తూ ఉంటాం. అలాగే డైరెక్ట్ సెల్లింగ్, ద గ్రేట్ ఇండస్ట్రీలో మనం వర్క్ చేయాలి అంటే ఆ వర్క్ చేసేటటువంటి కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, కంపెనీ లీగల్ గా ఎంత బాగుంది, కంపెనీలో మనకి సేఫ్టీ ఉంటుందా సెక్యూరిటీగా ఉంటుందా, కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, ఇవి మొత్తం చూసుకోవాలండి కంపల్సరీ. అందుకే ఒక్కసారి కంపెనీ గురించినటువంటి క్లారిఫికేషన్, కంపెనీ గురించినటువంటి చిన్న క్లారిటీ మీకు ఇవ్వబోతూ ఉన్నాను. కంపెనీ ఇండియా బేస్డ్ కంపెనీ అండి. మనకి చాలా మంది స్లోగన్స్ వినిపిస్తూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో. గూగుల్ పేని, ఫోన్ పేని వాటిని అవాయిడ్ చేయండి, మనం ఏది వాడినా మన యొక్క ఇండియన్ కంపెనీ యాప్స్ నే ప్రిఫర్ చేద్దాం, అది ఎందుకంటే ట్రంప్ యొక్క చేసేటటువంటి చేష్టల కోసం కావచ్చు, సంథింగ్ లైక్ దట్. ఏదైనా సరే ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ అండి. అలాంటి కంట్రీలో జన్మించినటువంటి యాప్, పుట్టినటువంటి యాప్ యూనిపే. అలా మన కోసం ఉద్భవించినటువంటి కంపెనీ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్. అంత మంచి కంపెనీ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది ఎంసీఐ రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ అండి. 2021లోనే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ చేయబడినటువంటి కంపెనీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి జైపూర్ రాజస్థాన్ అండి. అక్కడే ఒక స్ట్రాంగ్ విజన్ తోటి, అంటే జైపూర్ రాజస్థాన్ లోనే ఒక స్ట్రాంగ్ విజన్ తోటి డెవలప్ చేస్తున్నటువంటి కంపెనీ ఇది. ఎవరైతే యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో భాగస్వాములు అవుతూ ఎవరైతే ఇందులో చేరేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క జీవితాల్లో ఒక ఆనందాలను నింపటం కోసం, ఫైనాన్షియల్ గా ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవ్వడం కోసం, ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు సోషల్ ఎంపవర్మెంట్ అంటే స్టేటస్ ని పెంచుకునే విధంగా వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లో ఏదైతే దీని యొక్క ప్రొఫెషనల్ ఉంటుందో ఈ ప్రొఫెషనల్ లో గ్రోత్ సాధిస్తూ, సేల్స్ ట్రైనింగ్ తీసుకుంటూ వాళ్ళ యొక్క ఫీల్డ్ లో వాళ్ళే రారాజుల్లాగా వెలుగొందేలాగా ప్రతి ఒక్కరిని డెవలప్ చేసే విధంగానే కంపెనీ రూపొందించడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి వ్యక్తులు కంపల్సరీ అండి ఒక మంచి డిగ్నిటీ లైఫ్ అనేది పొందుతారండి, ఒక మంచి డిగ్నిటీ లైఫ్ పొందుతారు. అలాగా ఈ కంపెనీ ఒక మంచి విజన్ తోటి స్థాపించడం జరిగింది. కంపెనీ యొక్క విజన్ ఏంటంటే కంపెనీలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి ఎకనామిక్ ఇండిపెండెన్స్ కి సంబంధించి ఏ విధంగా మనం గ్రోత్ అవ్వాలి, ఏ విధంగా ఈ యొక్క బిజినెస్ లో డెవలప్ అవ్వాలి, వాళ్ళు అందించేటటువంటి టూల్స్ ఏవైతే ఉంటాయో ఆ టూల్స్ ని సపోర్టింగ్ గా తీసుకుంటూ మనందరం కూడా మన యొక్క లైఫ్ ని చాలా బాగా జీవించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో హ్యాపీగా ఇన్కమ్ చేసుకుంటూ వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చుల నుంచి కూడా ప్రతి ఒక్కటి సంపాదించుకుంటూ మంచి లైఫ్ లీడ్ చేయాలి అనే విజన్ తోటి కంపెనీ ముందుకు రావడం జరిగింది. కంపెనీ యొక్క మిషన్ ఒక్కటే అండి, ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎథికల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే దీనిలో చాలా మీనింగ్ ఉందండి. ఎథికల్ డైరెక్ట్ సెల్లింగ్ చాలా కంపెనీస్ ప్రొడక్ట్ బేస్ ఉండొచ్చు, బట్ ఎథికల్ గా ఉండవు. మనకి ఇందులో ఉండేటటువంటి ప్రతి ఒక్క మెంబర్ కూడా ఇండివిజువల్ గా ఎథికల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో కంపెనీ వారు అందించేటటువంటి రైట్ టూల్స్ ఎక్కడా కూడా మోసపూరితంగా లేకుండా ప్రతి ఒక్కటి అత్యద్భుతంగా మన యొక్క బిజినెస్ ని నిజాయితీగా ఎథికల్ గా చేసుకుంటూ పోయే విధంగా ప్రతి ఒక్క టూల్ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఆయుధాలు లాంటి అన్నమాట. బిజినెస్ చేసుకోవటం కోసం అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, టూల్స్ కావచ్చు, ట్రైనింగ్ కిట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి
ఇందులో వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపర్చునిటీని ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్షియల్ గా వాళ్ళ యొక్క నివసించేటటువంటి స్థలాల్లో సోషల్ స్టేటస్ ని పెంచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు మంచి లైఫ్ లీడ్ చేయాలనే మిషన్ తోటి కంపెనీ ముందుకెళ్తూ ఉందండి. ఇంకా కంపెనీ గురించి మరికొన్ని వివరాలు చూద్దాం. కంపెనీ ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి. దీనికి సంబంధించినటువంటి ఎంసీఏ లింక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. హెడ్ ఆఫీస్ ఆల్రెడీ చెప్పుకున్నాం, జైపూర్, రాజస్థాన్. ఇది ప్రొడక్ట్ బేస్ ప్లస్ సర్వీస్ బేస్ కంపెనీ అండి. చాలా కంపెనీస్ ఎలా ఉంటాయి అంటే అయితే ప్రొడక్ట్ బేస్ ఉంటాయి, లేకపోతే సర్వీస్ బేస్ ఉంటాయి. కానీ మన కంపెనీ ప్రొడక్ట్ బేస్ ప్లస్ సర్వీస్ బేస్ కంపెనీ అండి. రెండు రకాలుగా కూడా అత్యద్భుతంగా మనం హ్యాపీగా సంపాదించుకునే విధంగా మన ముందుకు వచ్చింది. ప్రొడక్ట్ బేస్ గాను, అదే విధంగా అట్ ద సేమ్ టైం సర్వీస్ బేస్ గాను. ఈ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సొంత యూనిట్ ఉందండి. కంపెనీకి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, సొంత ప్రొడక్ట్ సొంతంగా తయారీ వ్యవస్థే ఉంది, తయారీ సంస్థ ఉంది. అది కూడా జైపూర్, రాజస్థాన్ లో. అంతేకాదండి, మనకి ప్రొడక్ట్ బేస్ సర్వీస్ బేసే కాకుండా ఈ కామర్స్ పోర్టల్ కూడా ఉంది, యూనివార్ యూనిడీల్ రూపంలో. ఈ కామర్స్ పోర్టల్, ఈ కామర్స్ ద్వారా కూడా మనం కొంత బెనిఫిట్ పొందే విధంగా కంపెనీ వారు చూడండి. మనకి లైఫ్ లో ఏంటంటే మనం జీవించడం కోసం, మనం ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని ప్రొడక్ట్లు వాడతాం. ఫేషియల్ క్రీమ్స్ వాడతాం మనం అందంగా కనపడటం కోసం. అలాంటి ప్రొడక్టే అందిస్తూ ప్రొడక్ట్ బేస్ లాగా ఉంటుంది. మనం మొబైల్ డేటా, ఇంట్లో ఆటా లేకపోయినా అంటే గోధుమ పిండి లేకపోయినా మనం బతకొచ్చు, కానీ మొబైల్లో డేటా లేకపోతే మాత్రం ఒక్క నిమిషం కూడా ఉండలేం. అదే అంటారు, ఇంట్లో ఆటా లేకపోయినా పర్లేదు కానీ మన మొబైల్లో డేటా లేకపోతే కష్టమని. అలాగే సర్వీస్ పరంగా కూడా రీఛార్జీలు కావచ్చు, టీవీ చూడటం కోసం డిష్ టీవీ రీఛార్జీలు కావచ్చు, ఇలా సర్వీసుల పరంగా కూడా మనం సంపాదించుకునేలాగా ఉంది. దానితో పాటు మనం ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ కూడా మనకి ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువుల్ని పర్చేజ్ చేస్తూ కూడా దాని నుంచి మంచి బెనిఫిట్ పొందే విధంగా యూనివా ఆర్ యూనిడీల్ రూపంలో మనకి ఈ కామర్స్ పోర్టల్ కూడా ఉంది. అంతేకాదండి, మనకి సొంతంగా మన కంపెనీలోనే ఇన్ హౌస్ డెవలప్మెంట్ సెల్ఫ్ టెక్నికల్ టీం ఉంది. టెక్నికల్ టీం కూడా సెల్ఫ్ గా మన సొంతంగా కంపెనీ కిందే ఉన్నారనమాట. అంతేకాదు, మానవతా దృక్పథం అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి అయి పుట్టిన వారికి మానవత్వం చాలా ఇంపార్టెంట్. ఎదుటి వారి మీద ప్రేమ, దయ, కరుణ అన్ని చూపిస్తూ ఉండాలి. ఎదుటి వారికి సాధ్యమైనంత సాయం చేస్తూ ఉండాలి. అదే మనిషి యొక్క పరమార్థం, హ్యుమానిటీ, మానవత్వ లక్షణం అన్నమాట. అలాంటి లక్షణం దిశగా కూడా మనల్ని పయనించే విధంగా, మనలందరిలో కూడా మానవత్వాన్ని చిగురించే విధంగా మన కంపెనీలో యూనిసేవా ఫౌండేషన్ రూపంలో కూడా కొంత చారిటీ అనేది నడుస్తూ ఉంటుంది. సేవా భావాలని మనందరిలో కూడా క్రియేట్ చేసేలాగా. మరి ఇంత విజన్ తోటి కంపెనీ ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి కదా. ఎంత మంచి ప్రొడక్ట్లు మనకి టెస్ట్ చేసి అందించేటటువంటి వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. అందుకే దీనిలో ఉండేటటువంటి మేనేజ్మెంట్ ప్రొఫైల్ ఏంటో ఒకసారి చూద్దాం. CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ద గ్రేట్ థింకర్, ద గ్రేట్ పర్సనాలిటీ మిస్టర్ ఎస్కే యాదవ్ సార్ అండి. CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఎంత గొప్ప ఆశయంగా, ఎంత మంచితనంతో మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలి అన్న సదుద్దేశంతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ ఎస్కే యాదవ్ సార్ అండి. సురేంద్ర కుమార్ యాదవ్ గారు. సురేంద్ర కుమార్ యాదవ్ గారితో పాటుగా మనకి ప్రొడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి మిస్టర్ అంకుర్ మాథుర్ గారు. మనందరికీ ఎప్పటికప్పుడు మంచి ప్రొడక్ట్లు అందించాలి. ఇందులో ఉండేటటువంటి మెంబర్సే కాదు, సమాజం మొత్తం కూడా, వీళ్ళిద్దరి లక్ష్యం ఒక్కటేనండి. మన లక్ష్యం కూడా అలాగే ఉంటేనే ఈ బిజినెస్ డెవలప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏ లక్ష్యంతో పెట్టారో తెలుసా? సమాజం అంతా ఆరోగ్యవంతమైనటువంటి సమాజం, హెల్దీ నేషన్ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యంతో పాటు సంతోషంగా డబ్బులతోటి ప్రతి ఒక్కరు కలకల్లాడుతూ ఉండాలి అనే సదుద్దేశంతో వీళ్ళిద్దరి నాయకత్వంలో మన బిజినెస్ అనేది ముందుకెళ్తూ ఉందండి. లీగల్ డాక్యుమెంట్స్,
కంపెనీకి కావాల్సినటువంటి లీగల్ అథారిటీస్ నుంచి ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చారు. ఎక్కడ మనకి ప్రాబ్లం లేకుండా మన బిజినెస్ ముందుకెళ్లే క్రమంలో ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా ప్రతి ఒక్క లీగాలిటీని తీసుకొచ్చినటువంటి కంపెనీ. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కావచ్చు, మొత్తం అందరి నుంచి, FSSAI, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు. ఒకటేంటండి, కావలసినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కి కావలసినటువంటి ప్రతి ఒక్క లీగాలిటీస్ కలిగినటువంటి సంస్థ లీగల్ మెట్రాలజీ సర్టిఫికేట్ కూడా ఉందండి. చాలా రేర్ అండి లీగల్ మెట్రాలజీ, చాలా పవర్ఫుల్ సర్టిఫికేట్ అది డైరెక్ట్ సెల్లింగ్ లోనే. అంత మంచి లీగల్ కంపెనీలో మనం ఉన్నామండి. కంపెనీ యొక్క ఓన్ బ్రాండింగ్, యాప్ కి UDPay అండి, యూని డిజిటల్ పేమెంట్ లిమిటెడ్ యాప్ లో కనపడుతుంది. యూనివా కామర్స్ ప్లాట్ఫామ్, మనకి ఇంట్లో కావాల్సినటువంటి వస్తువుల్ని ఆన్లైన్ లో నుంచి పర్చేజ్ చేసుకునే విధంగా యూనివా బ్రాండ్ అండి. అంతేకాదండి, మనందరికీ హెల్త్, ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో ఉంచే విధంగా బ్రాండ్ న్యూట్రౌషధి పేరుతోటి ద రియల్ నేచర్ లో నుంచి తీసుకున్నటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనకి మంచి మంచి ప్రొడక్ట్స్ అందించేటటువంటి ఆ బ్రాండ్ వచ్చేసరికి న్యూట్రౌషధి. ఈ 3 బ్రాండ్లు UDPay, యూనివా, న్యూట్రౌషధి, ఈ 3 కూడా మన కంపెనీకి సంబంధించినవండి, అది గుర్తుపెట్టుకోండి. కంపెనీ వారు అందిస్తున్నటువంటి సర్వీసులు అండి ప్రతి ఒక్కటి, మొబైల్ రీఛార్జ్, DTH రీఛార్జ్, ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, ట్రైనర్, బస్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, క్రెడిట్ కార్డ్, అఫిలియేట్ సర్వీసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్, క్లాతింగ్. ఒక్కటేంటండి, మనం పుట్టిన తర్వాత మనకి నిత్యావసరాలైనటువంటి ప్రతి ఒక్క అవసరం కూడా యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి నుంచి మనం అవసరాలు తీర్చుకుంటూ హ్యాపీగా డెవలప్ అయ్యే విధంగా, హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటూ మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని పెంచుకునే విధంగా ప్రతి ఒక్క సర్వీసు మనకు అందిస్తున్నటువంటి కంపెనీ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మనకి యాప్ రూపంలో ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉందండి. రాబోయే ఫ్యూ డేస్ LDP లో మనం చూడబోతున్నాం ఒక జంబో యాప్, గూగుల్ ప్లే స్టోర్ అండ్ యాపిల్ స్టోర్ కి అనుగుణంగా ఉండేలాగా ఒక మంచి జంబో యాప్ అయితే లాంచింగ్ అవబోతుంది. కానీ ఇప్పుడు మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. అంతేకాదండి, ప్రతి ఒక్క పర్సన్ కూడా, యాపిల్ ఫోన్ ఉన్నటువంటి పర్సన్ కూడా వాడుకునే విధంగా వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్ నుంచి కూడా మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేసుకుంటూ హ్యాపీగా సంపాదించుకునే విధంగా 2 ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం హ్యాపీగా యాప్ లో కూడా చూసుకోవచ్చు. పవర్ ఆఫ్ యూడిపే యాప్, అసలు పవర్ ఏంటి, యూడిపే యాప్ యొక్క పవర్ ఏంటి? సైన్ అప్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సర్వీస్ అండి, మనిషికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క సర్వీస్, యూటిలిటీ సర్వీసెస్ అన్ని కూడా మనం వాడుకోవచ్చు. అది కూడా క్యాష్ బ్యాక్ అండి. ఇందులో ఈ యాప్ లో మనం చేసేటటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ నుంచి కూడా క్యాష్ బ్యాక్ రూపంలో హ్యాపీగా సంపాదించుకోవచ్చు. చాలా సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ అండి. మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం అయితేమో, మనకి ఏదైనా రిస్క్ వస్తుందేమో, ఇలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా 100% సెక్యూర్ ట్రాన్సాక్షన్ విత్ SSL ఎన్క్రిప్షన్ అండి. సేఫ్టీ సెక్యూరిటీ పరంగా మన కంపెనీ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసినటువంటి కంపెనీ. చాలా ఫాస్ట్ గా రిలయబుల్ ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి కంపెనీ. మన కంపెనీలో చాలా స్పీడ్ గా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ గా సంపాదించుకోవచ్చు అండి. కంపెనీకి రిఫర్ చేసినటువంటి వ్యక్తుల ద్వారా మనం అన్లిమిటెడ్ గా సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. 24/7 ఇన్స్టాంట్ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఉందండి. ఈ రోజు పెడితే ఈ రోజు గడిచేలో 24 అవర్స్ తర్వాత మనకి బ్యాంక్ లో యాడ్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇన్స్టాంట్ ఇలా విత్డ్రాల్ పెడితే అలా మన బ్యాంక్ అకౌంట్ లో పడే విధంగా కూడా ఇన్స్టాంట్ విత్డ్రాల్ కూడా కంపెనీ ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తూ ఉంది. ఈ యూడిపే యాప్ లో యూడిపే వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఏంటి, సర్వీసుల పరంగా మనకి చాలా సర్వీసులు అందిస్తుంది. దానితో పాటు మన హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దానితో పాటు కామర్స్ కూడా యూనిడీల్
యూనిడీల్ రూపంలో మనకి అందజేస్తూ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఇమేజ్ లో చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది అపోహ ఉంటదండి. ఏంటంటే వామ్మో ఇవి 2 యాప్లా? 2 యాప్లు కాదండి, ఒకే యాప్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్స్ లో ఉన్నాయి, సర్వీస్ లో ఉన్నాయని విభజించి చూపించారు అంతే తేడా. స్క్రీన్ షేర్ లో మనం ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి, దానికి లాక్స్ లో ఖర్చు పెట్టాలి, ఒక ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవాలి, కొంతమంది స్టాఫ్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఉంటదండి ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి అంటే. కానీ మన బిజినెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పని లేదు, లాక్స్ ఆఫ్ రూపీస్ తో పని లేదు. సింపుల్ గా ప్లే స్టోర్ లో ఒక యాప్ ఉంటుంది, మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని సైన్ ఇన్ అయితే మీ బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోయినట్లే. చూడండి ఎంత ఈజీ అండి. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అంత రిస్క్ అండి, కానీ ఇక్కడ ఎలాంటి రిస్క్ లేకుండా హ్యాపీగా బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తావో, సైన్ అప్ కంప్లీట్ చేస్తావో, అప్పుడు మనకి 100 రూపీస్ యూనిక్ క్యాష్ రూపంలో ఒక బోనస్ పాయింట్స్ వస్తాయండి. బోనస్ క్యాష్, యూని బోనస్, నాట్ యూనిక్ క్యాష్. ఇది యూని బోనస్ అండి, 100 రూపీస్ అనేది. అంతేకాదండి, మనం మన డైరెక్ట్ గా కొంతమందిని కంపెనీకి డిస్ట్రిబ్యూటర్లుగా పరిచయం చేస్తే అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుగా మన డైరెక్ట్ పర్సన్స్ నుంచి 100 రూపీస్ వర్త్ ఈచ్ పర్సన్ నుంచి యూని బోనస్ పొందొచ్చండి. అంతేకాదండి, మనం వాడుకునేటటువంటి సర్వీసులు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలా ఏవైతే సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వీసుల నుంచి కూడా మనం క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. సపోజ్ సెల్ఫ్ గా నేనున్నానండి, నేను మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ చేస్తే 9% కమిషన్ వస్తుంది. అంటే 6% యూని బోనస్, 3% యూని క్యాష్. అదే నేను కొంతమందిని డిస్ట్రిబ్యూటర్లుగా కంపెనీకి పరిచయం చేశాను, అలా వాళ్ళ నుంచి 15 లెవెల్స్ వరకు టీం వెళ్ళింది అనుకోండి, ఆ 15 లెవెల్స్ లో కూడా మనకి కమిషన్ ఉంటుంది. మొబైల్ రీఛార్జ్ నుంచి, డిటిహెచ్ రీఛార్జ్ నుంచి. అంటే 15 లెవెల్స్ మీద మొత్తం కలిపి 1% కమిషన్ యూని బోనస్ గా రావడం జరుగుతుంది. అంటే టోటల్ గా సెల్ఫ్ కి 9%, టోటల్ 15 లెవెల్స్ నుంచి 1% అంటే 10%. ఈ 10% లో 6% యూని బోనస్ అనేది అన్లిమిటెడ్ గా మనం పొందొచ్చు. అంటే అన్లిమిటెడ్ రీఛార్జీలు, అన్లిమిటెడ్. ఇక్కడ లిమిటెడ్ రోజుకి ఒకటే చేయాలి, రోజుకి 2 చేయాలి అనే లిమిటెడ్ అంటూ ఏమీ లేదు. అన్లిమిటెడ్ రీఛార్జ్, 6% యూని బోనస్ అనేది మనం అన్లిమిటెడ్ గా పొందవచ్చు. ఈ 3% యూని క్యాష్ ప్లస్ టీం నుంచి వచ్చేటటువంటి 1% అంటే టోటల్ 4% యూని క్యాష్ అనేది 2500 రూపీస్ మంత్లీ లిమిట్ వరకు మాత్రమే మనకు వస్తుంది. అప్పటి వరకు మాత్రమే మనకి హ్యాపీగా యూని క్యాష్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఈ 6% అనేది అన్లిమిటెడ్ అండి. రీఛార్జ్ కూడా అన్లిమిటెడ్ 24/7. అంతేకాదండి, ఇన్సూరెన్స్ సర్వీసులు అన్నాం కదా, ఆ ఇన్సూరెన్స్ సర్వీసులతో రకరకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇంకా మన బిజినెస్ కి సంబంధించి ఏదైనా షాప్ కి ఇన్సూరెన్స్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వాటి నుంచి కూడా సెల్ఫ్ గా 5% కమిషన్ వస్తుంది. టోటల్ టీం నుంచి 3% అంటే టోటల్ గా ఇన్సూరెన్స్ మీద 8% మనకి మంచి కమిషన్ అనేది రావటం జరుగుతుంది. మనకి ఇంకొక బ్రాండ్ చెప్పాం కదండి, ద రియల్ నేచర్. నేచర్ లో దొరికేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఇంగ్రీడియంట్స్, వస్తువులతోటి మనకి తయారు చేసి మన యొక్క హెల్త్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే విధంగా, హెల్త్ ని బాగా చూసుకునే విధంగా న్యూట్రౌషధి బ్రాండ్ తోటి హెల్త్ ప్రొడక్ట్స్ అనేది మనకి కంపెనీ వారు అందిస్తూ ఉన్నారండి. అది కూడా బయట ఎవరో తయారు చేసి మనకి ఇస్తుంటే మీరు మార్కెట్ చేయండి అంటలా. కంపెనీకి సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కలిగినటువంటి సంస్థ మనది. ఆయుష్ సర్టిఫైడ్ తోటి ఒక ల్యాబ్ ఉంటుంది. మనం తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ అన్ని సర్టిఫై చేయడం కోసం ల్యాబ్ లో సర్టిఫై చేసినటువంటి ప్రొడక్ట్స్ జిఎంపి సర్టిఫైడ్ అండి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, దాన్ని మార్కెట్ చేయడానికి కూడా సర్టిఫికేషన్ కలిగినటువంటి సంస్థ. ఐఎస్ఓ సర్టిఫైడ్ కలిగినటువంటిది, ముఖ్యంగా FSSAI సర్టిఫికేట్ తీసుకున్నటువంటి సంస్థ. మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోనే తయారు చేసి అందిస్తున్నటువంటి ప్రొడక్ట్స్.
ఇక్కడ ఎగ్జాంపుల్ గా మాత్రమే ఉన్నాయండి. సూపర్ బెర్రీ, ఉమెన్ కేర్, యాపిల్ సైడర్ వెనిగర్ ఫ్లేవర్స్, అదే విధంగా మల్టీ విటమిన్, మెన్స్ ఫ్లేయర్, ఆ యాపిల్ సైడర్ వెనిగర్ లో రకరకాల ఫ్లేవర్స్, డిటాక్సిటీ, ఇంకా చాలా ఉన్నాయండి. సీ బక్థాన్, స్పెర్లునా, మొరింగా, ప్రతి ఒక్కటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అండి. అంతేకాదండి, ఈ నెల 31వ తారీఖు మనం చూడబోతున్నాం ఎల్డిపిలో 20+ ప్రొడక్ట్స్. మన లివర్ కి సంబంధించి కావచ్చు, మూత్రపిండాలకు సంబంధించి కావచ్చు, మన ఒంట్లో ప్రతి ఒక్క ఆర్గానికి మంచి హెల్త్ నుంచి అందించేటటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా లాంచ్ అవబోతూ ఉన్నాయి. ఇవి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా మాత్రమే ఉన్నాయండి. అంతేకాదండి, మనిషికి గాలి, నీరు చాలా ఇంపార్టెంట్ అండి. ఆహారము, గాలి, నీరు, ఈ 3 ఇంపార్టెంట్ కదా. అందులో మనిషి ఒంటిలో 70% నీటితో నిండి ఉంటుంది అని చెప్తారు. నీటి శాతం తక్కువైతే డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ, తేమ శాతాన్ని కోల్పోతుంది, మనం కళ్ళు తిరిగి పడిపోతాం, రకరకాలుగా రోగాలు కూడా వస్తాయి డిహైడ్రేట్ అయితే. అలాగే మన ఒంట్లో ఆల్కలైజింగ్ పర్సంటేజ్ పెంచుతూ మనం తీసుకునేటటువంటి నీటిని కూడా ఆరోగ్యంగా తీసుకునే విధంగా ఆల్కలైన్ వాటర్ జగ్ కూడా యూనిపే వారు అందిస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా ప్యూర్ వాటర్ తాగుతూ, ఆల్కలైన్ అంటే ఏంటంటే పిహెచ్ వాల్యూ ఏదైతే మెయింటైన్ చేయాలో అది 8 to 10 ఉండేలాగా. మామూలుగా అయితే నార్మల్ వాటర్ లో 7 ఉంటుంది, 6 to 7 అలాగా. కానీ 8 to 10 ఉండేలాగా, 9, 10.5 అలా ఉండేలాగా మనకి ఆల్కలైన్ వాటర్ జగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి నీరు తాగండి, మంచిగా ఉండండి అని. ఇంకా అప్కమింగ్ ప్రొడక్ట్స్ ఇవే కదండి, చాలా ఉన్నాయండి. ఇక్కడ పర్సనల్ కేర్, ఓరల్ కేర్ ఇలా ఇచ్చారు, కానీ ఫార్మర్స్ కి సంబంధించి కూడా ఫ్యూచర్ లో రాబోతూ ఉన్నాయి. చాలా రకాల ప్రొడక్ట్స్ అండి. ఒక్కటి ఏంటంటే మనిషికి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ అన్ని ఒక పాట ఉంటుంది, దేవుడికి సంబంధించి ఒక స్తోత్రం ఉంటుంది. అందుగలడు ఇందులేడను సందేహము వలదు చక్రి సర్వోపదారి అన్నట్లుగా ఇక్కడ మన జీవితానికి అవసరమైనటువంటి ఆ ప్రోడక్ట్ లేదా ఈ ప్రోడక్ట్ లేదా అని కాదు, ప్రతి ఒక్కటి మన యూనిపేలో ఉండబోతూ ఉంది. అలాంటి యూనిపే కంపెనీలో మనం బిజినెస్ చేస్తూ సంపాదించుకునే విధంగా బిజినెస్ ప్లాన్ అనేది ఒకటి రూపొందించడం జరిగింది. యాక్చువల్ గా ఇందాక చెప్పాను కదా, అసలు మనం బిజినెస్ చేయాలి అంటే, బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే యూనిపే కాదండి, నార్మల్ గా చెప్తున్నా. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, ఒక షాప్ లాగా లేదు ఇంకోటి ఒక ట్రెడిషనల్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి అంటే మనం ఫేస్ చేసేటటువంటి ఛాలెంజెస్ ఏంటి, మనం ఫేస్ చేసేటటువంటి స్ట్రగుల్స్ ఏంటి. ఒక బిజినెస్ పెట్టాలంటే అంత ఆషామాషి కాదండి, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. ఆ బిజినెస్ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి, దాని మీద ఒక అవగాహన కావాలి. ఆ బిజినెస్ మీద మనం చేయబోయే బిజినెస్ ఏంటి, దానిపైన ఒక నాలెడ్జ్, ఒక అవగాహన పూర్తిగా ఉండాలి. లేదు అంటే సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ అయిపోతాం. బిజినెస్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మన ఏరియాలో మన యొక్క బిజినెస్, మనం పెట్టినటువంటి షాప్ కావచ్చు ఏదైనా గ్రోత్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి స్కిల్, టెక్నిక్స్ తెలియాలి. బిజినెస్ ని డెవలప్ చేసేటటువంటి ఐడియాలజీ కావాలి. కానీ ఇంత చేసినా సరే మనం సక్సెస్ అవుతామా బిజినెస్ లో, మన ఏరియాలో మనం నెంబర్ 1 బిజినెస్ పర్సన్ గా ఎదగగలుగుతామా అంటే నో గ్యారంటీ, చెప్పలేం. మనం ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా మనం బిజినెస్ లో సక్సెస్ అవుతామా అంటే నో గ్యారంటీ. కానీ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినటువంటి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, బిజినెస్ స్కిల్స్ కావచ్చు, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఒక నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ లేకుండా మనం యూనిపే బిజినెస్ ద్వారా అతి తక్కువ ఖర్చుతోనే ఒక డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యి అతి తక్కువ ఖర్చుతోనే మనం చాలా రకాలైనటువంటి అడ్వాంటేజెస్ పొందొచ్చండి. అన్లిమిటెడ్ గా ఇన్కమ్ సంపాదించుకునేటటువంటి ఇక్కడ సామర్థ్యం ఉంది, ఇక్కడ సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది, అంత పొటెన్షియల్ ఉంది మన బిజినెస్ లో. ఇంకొకటి అండి, దీనిపైన స్కిల్స్ అవసరం లేదు, ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎలాంటి ఆఫీస్ అవసరం లేదు.
మనం ఈ బిజినెస్ ని ఎక్కడి నుంచైనా చేయొచ్చు. నువ్వు ట్రావెల్ చేస్తున్నావా, బస్సులో వెళ్తున్నావా, లేదు ఇంట్లో నిద్రపోతున్నావా, లేదు సినిమా చూస్తున్నావా, ఎనీవేర్, ఎక్కడి నుంచి అయినా సరే ఈ బిజినెస్ మనకి రన్నింగ్ అవుతూనే ఉంటుంది. ఈ బిజినెస్ లో మనం ఇంత చేసుకుంటే టార్గెట్, నో టార్గెట్ అని నువ్వు డెవలప్ అవటమే నీ టార్గెట్ అనుకున్నప్పుడు హ్యాపీగా దానికోసం నువ్వు టార్గెట్ పెట్టుకోవాలి తప్ప మనకి ఇక్కడ బాస్ ఎవరు ఉండరు. నో బాస్. సపోజ్ మనం ఇన్వెస్ట్మెంట్ బాగా పెట్టాం అనుకోండి, ఆ బిజినెస్ కి ఏంటో తెలుసా, మంత్లీ రెంట్ కట్టాలి, మంత్లీ కరెంట్ బిల్లు కట్టాలి, స్టాఫ్ కి శాలరీ ఇవ్వాలి, నెక్స్ట్ మరలా ఏదైనా ప్రొడక్ట్ అవసరం అయితే మన షాప్ లో కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ కి పెట్టుబడి పెట్టుకోవాలి, ఆ బిజినెస్ వెళ్తుందో లేదో కస్టమర్లని అట్రాక్ట్ చేయాలి. ఇన్ని టార్గెట్స్ ఉంటాయండి బిజినెస్ లో. కానీ ఇక్కడ నువ్వు డెవలప్ అవ్వడం ఒక్కటే టార్గెట్ గా పనిచేయాలి. కంపెనీ ఎలాంటి టార్గెట్ లేదు ఇక్కడ, మీకు ఎలాంటి రిస్క్ కూడా లేదండి, ఎలాంటి లాస్ కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఎలాంటి లాస్ లేదు. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఆరోగ్యానికి అవసరమైనటువంటి ప్రొడక్ట్ అలా పర్చేజ్ చేస్తారు. అదే మీకు డిస్ట్రిబ్యూటర్ కి మీరు పెట్టినటువంటి పెట్టుబడి, మీ బిజినెస్ స్టార్టింగ్ కి పెడుతున్నటువంటి పెట్టుబడి. అయ్యో నేను ప్రోడక్ట్ కొంటున్నానే, నాకు దీనికి ఏమీ రాదా అనేటటువంటి ప్రాబ్లం కూడా లేదండి ఇక్కడ. అంటే ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదు. నువ్వు పెట్టినటువంటి డిస్ట్రిబ్యూటర్ ఇన్వెస్ట్మెంట్ కి నాట్ ఇన్వెస్ట్మెంట్, మీ హెల్త్ ని మీరు కొనుక్కోవటం కోసం, మీ హెల్త్ ని మీరు జాగ్రత్తగా చూసుకోవటం కోసం అవసరమైనటువంటి ప్రొడక్ట్ మీరు పర్చేజ్ చేస్తున్నారు, అంతే, కొనుక్కుంటున్నారు. ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదండి. అసలు ఈ బిజినెస్ లోకి మనం ఎంటర్ అయితే ఎన్ని రకాల ఫాయిదా అంటే బెనిఫిట్స్, ప్రయోజనాలు. రీటైల్ ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు, లెవెల్ ఇన్కమ్ ద్వారా మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అంతేకాదండి, బిజినెస్ గ్రోత్ అయ్యే కొద్దీ, మనం కంపెనీలో ఒక పొజిషన్కి వెళ్ళే కొద్దీ రాయల్టీ ఇన్కమ్, కంపెనీలో భాగస్వాములాగా కొంత రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంతేకాదు రకరకాల బహుమతులు పొందొచ్చు, రివార్డ్స్. అంతేకాదు రకరకాల టూర్ల రూపంలో మనం ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్క పనిలోనూ క్యాష్ బ్యాక్ పొందొచ్చు, యూనిక్ క్యాష్ రూపంలో కూడా మనం కొంత బెనిఫిట్ పొందొచ్చు. అంతేకాదు కంపెనీ ఎవ్రీ మంత్ రకరకాల ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది, రకరకాల అవార్డ్స్ మనకి ఇస్తూ ఉంటుంది. అంతేకాదండి, ఈ బిజినెస్ చేయడం ద్వారా సంఘంలో ఒక రకమైనటువంటి గుర్తింపు కూడా మీకు వస్తుంది. ఏంది సార్, ఏ రకమైనటువంటి గుర్తింపు? సార్, మీరు ఒక 10 మందికి కానీ మీరు హెల్త్ ప్రొడక్ట్స్ గురించి చెప్పి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఆ కుటుంబాలకి మీరే దేవుడు. అబ్బా, నాకు ఓవర్ ఫ్యాట్ ఉండేది, నేను డిటాక్సీ, నాకు పలానా వ్యక్తి చెప్పాడు, ఆ వ్యక్తి ఇవ్వటం వల్ల, డిటాక్సీ వల్ల నాలో ఉండేటటువంటి ఓవర్ ఫ్యాట్ అంతా తగ్గిపోయింది, టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోయినాయి, వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి, హ్యాపీగా నేను ఎనర్జీగా ఉండగలుగుతున్నాను. ఎవరి గురించి చెప్పుకుంటారు? ఒక గుర్తింపు ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది. కాబట్టి అలాంటి బిజినెస్ లో మనం ఉన్నామండి. అలాంటి బిజినెస్ లో గుర్తింపు ఒక్కటే కాదండి, మంచి సంపాదన కూడా సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ గా 500 సేల్ వాల్యూమ్ కానీ మన ద్వారా జరిగితే, అదే విధంగా మన కింద 15 లెవెల్స్ టీం ద్వారా జరిగితే మనకు వచ్చేటటువంటి ఆదాయం ఏంటి, లెవెల్ ఇన్కమ్ ఏంటి? మొదటి లెవెల్ అండి, అంటే మన డైరెక్ట్ పర్సన్ నుంచి సపోజ్ 500 సేల్ వాల్యూమ్ జరిగింది అనుకోండి, 40% కంపెనీ నుంచి మనకి బోనస్ వస్తుంది, అంటే కమిషన్ వస్తుంది. అంటే సపోజ్ 500 సేల్ వాల్యూమ్ అంటే 200 రూపాయలు మనకి కమిషన్ లాగా వస్తుంది. రెండో లెవెల్ నుంచి 8% అంటే 40 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 5% అంటే 25 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 4% అంటే 20 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 3% అంటే 15 రూపాయలు, ఇక ఆరో లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 2% అంటే 10 రూపాయలు అండి. ఈ ఎగ్జాంపుల్ గా చెప్తుంది 500 సేల్ వాల్యూమ్ కండి. అంటే మన దానిలో ప్రొడక్ట్ 1000 సేల్ వాల్యూమ్ కి ఉంది, 2500 సేల్ వాల్యూమ్ కి ఉంది, రకరకాల సేల్ వాల్యూమ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గా సేల్ వాల్యూమ్ ప్రకారం ఇంత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనేది చెప్తున్నాం. మీ కింద జరిగేటటువంటి సేల్ వాల్యూమ్ ని బట్టి డిస్ట్రిబ్యూషన్ లెవెల్ 1 నుంచి 40%, లెవెల్ 2 నుంచి 8%, ఇలా చేసుకుంటే ఇలాంటి క్యాల్కులేషన్ మీకు అర్థమైపోతుంది ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనేది. ఇక అదే విధంగా 11వ లెవెల్ నుంచి 15వ లెవెల్ దాకా 1% అంటే 5 రూపాయలు అండి. ఈ లెవెల్ ఇన్కమ్ ఏదైతే ఉందో
ఈ లెవెల్ ఇన్కమ్ మనం 15 లెవెల్స్ హ్యాపీగా ప్రతి నెల ఇన్కమ్ తీసుకుంటూ, అంటే ప్రతి నెల రీపర్చేజ్ ద్వారా కూడా ఇన్కమ్ తీసుకుంటూ 15 లెవెల్స్ ఆదాయం పొందుతూ ఉండాలంటే ఇక్కడ సింపుల్ అండి. 15 లెవెల్స్ మీద మనం ఆదాయం తీసుకోవాలి అంటే 5 డైరెక్ట్లు కంపల్సరీ. సపోజ్ ఒక డైరెక్ట్ మీరు జాయిన్ చేశారనుకోండి, ఒక డైరెక్ట్ పర్సన్ మీ డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్ గా కంపెనీలో జాయిన్ చేస్తే 3 లెవెల్స్ వరకు ఆదాయం వస్తుంది. అదే ఇద్దరు డైరెక్ట్లు కంప్లీట్ చేస్తే 6 లెవెల్స్ వరకు ఓపెన్ అయిపోతుంది. 6 లెవెల్స్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే 3 డైరెక్ట్ అయితే 9 లెవెల్, 4 డైరెక్ట్ కంప్లీట్ చేస్తే 12 లెవెల్, 5 డైరెక్ట్ కూడా కంప్లీట్ చేస్తే 15 లెవెల్స్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చండి. కానీ ఆ 15 లెవెల్స్ లో ఉండేటటువంటి టీం ప్రతి నెల కొంటూనే ఉన్నారనుకోండి, వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు, వాళ్ళకి అవసరమైనటువంటి హెల్త్ ప్రొడక్ట్స్, దాని ద్వారా రీపర్చేజ్ ఇన్కమ్ మనం ప్రతి నెల పొందుతూనే ఉండాలి అంటే సెల్ఫ్ గా మినిమం 200 సేల్ వాల్యూమ్ చేసుకోవాలండి. 200 సేల్ వాల్యూమ్ అంటే అదర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లాగా ఏ 10,000 రూపాయలకో, ఏ 5,000 రూపాయలకో, ఏ 6,000 రూపాయలకో, ఏ 20,000 రూపాయలకో మనం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పని లేదండి. కేవలం 200 సేల్ వాల్యూమ్ అంటే మినిమం 499 రూపీస్ తోటి మీరు పర్చేజ్ చేస్తే 200 సేల్ వాల్యూమ్ వచ్చేస్తుంది. అంటే ప్రతి నెల మీరు 500 రూపాయలకి మీరు ఏదో ఒకటి సెల్ఫ్ గా పర్చేజ్ చేయగలిగితే ఆ 15 లెవెల్స్ మీద వాళ్ళు కొనేటటువంటి రీపర్చేజ్ ఏదైతే ఉందో దాని నుంచి ఆదాయం పొందగలుగుతారు. అదే పవర్ ఆఫ్ డూప్లికేషన్ లో ఎంత వస్తుంది అంటే ప్రతి నెల 15 లెవెల్స్ మీద కొంటారు, కొన్నప్పుడు మనకి కమిషన్ వస్తుంది. దానికి మనం 200 సేల్ వాల్యూమ్ అనేది మినిమం మెయింటైన్ చేయాలి అన్నాం. ఆ విధంగా 15 లెవెల్స్ మీద రీపర్చేజ్ చేయడం ద్వారా మనకి వచ్చేటటువంటి కమిషన్ ఏంటి? ఇక్కడ మనం ప్రతి నెల పర్చేజ్ చేసేటటువంటి 500 సేల్ వాల్యూమ్ మీద కూడా మనకి కమిషన్. సార్ 500 సేల్ వాల్యూమ్ కదా సార్, నా వాయిస్ వినిపిస్తుందా? కాల్ వచ్చింది ఇప్పుడు. హలో సార్, వినిపిస్తుంది సార్. ఓకే సార్. ఇక్కడ మన 15 లెవెల్స్ మీద ఎవరైతే రీపర్చేజ్ చేస్తారో వాళ్ళ నుంచి వచ్చేటటువంటి కమిషన్ ఎంత? పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఏంటి? మన కంపెనీలో రీపర్చేజ్ మీద ఉన్నటువంటి పవర్ ఏంటి? రీపర్చేజ్ ద్వారా ప్రతి నెల, ఇది ప్రతి నెల సంపాదించుకునేటటువంటి అంశం అండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ప్రతి నెల ఈ 15 లెవెల్స్ సేమ్ ఇలాగే జరిగితే మనం ఎంత సంపాదించుకోవచ్చు ప్రతి నెల అనేది ఈ పవర్ ఆఫ్ డూప్లికేషన్ లో ఉండేటటువంటి అర్థం ఇది. సెల్ఫ్ గా మనం సపోజ్ 500 సేల్ వాల్యూమ్ చేసామనుకోండి, 5% సెల్ఫ్ రీపర్చేజ్ కమిషన్ ఉంటుంది. అంటే 25 రూపీస్ మనకి సెల్ఫ్ 500 సేల్ వాల్యూమ్ మీద. అదే మనం 1000 సేల్ వాల్యూమ్ అయితే 50 రూపీస్, 2000 సేల్ వాల్యూమ్ అయితే 100 రూపీస్. ఇలాగా సేల్ వాల్యూమ్ ని బట్టి 5% మనకి రీపర్చేజ్ కమిషన్ ఉంటుంది సెల్ఫ్ గా. అంతేకాదండి 15 లెవెల్స్ మీద వచ్చేటటువంటి కమిషన్ చూడండి. మొదటి లెవెల్ నుంచి 40% అంటే 200 రూపాయలు, రెండో లెవెల్ నుంచి 8% అంటే 40 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 5% అంటే 25 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 4% అంటే 20 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 3% అంటే 15 రూపాయలు, ఇక ఆరో లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా అంటే 2% అంటే 10 రూపాయలు, ఇక 11వ లెవెల్ నుంచి 15వ లెవెల్ దాకా 1% అంటే 5 రూపాయలు అండి. ఇక్కడ ప్రతి నెల అంత రీపర్చేజ్ జరుగుతుంటే ప్రతి నెల ఇంత సంపాదించుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ గా 5 మ్యాట్రిక్స్ లో మొదటి లెవెల్ 5, రెండో లెవెల్ 25, మూడో లెవెల్ 125 మంది అలా టీం ఏర్పడుతూ ఉన్నారు అనుకోండి. 5 మ్యాట్రిక్స్ లో మనం ఎగ్జాంపుల్ గా 10వ లెవెల్ వరకు ఎంత సంపాదించుకోవచ్చు తెలుసా? ప్రతి నెల సేమ్ ఇదే టార్గెట్ పెట్టుకొని చేసిన ప్రతి నెల ఇంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కానీ వినటానికి కొంచెం అమ్మో అనిపించవచ్చు, కానీ రియల్ గా చేసి చూపించవచ్చు అండి. ఇది 9,76,56,250 రూపాయలు ప్రతి నెల పవర్ ఆఫ్ డూప్లికేషన్ అండి. ఇది రీపర్చేజ్ లో ఎంత పవర్ ఉంది. ఇక ర్యాంక్ అండ్ రాయల్టీ ఇన్కమ్ కూడా మన కంపెనీ వారు మనకు అందిస్తూ ఉన్నారు. ర్యాంకులు ఏ విధంగా ఉండబోతున్నాయి? కంపెనీలో మొట్టమొదటి ర్యాంక్ బ్రాంజ్ ర్యాంక్ అండి. ఆ ర్యాంక్ మనం పొందాలి అంటే మన ఫస్ట్ లెవెల్ నుంచి 5,000 సేల్ వాల్యూమ్ అవ్వాలి. 5,000 సేల్ వాల్యూమ్ అంతే.
దానికి కంపెనీ వారు ప్రతిరోజు జరిగేటటువంటి బిజినెస్ లో నుంచి 2% ఇవ్వడం జరుగుతుంది కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి. ఇది ప్రతిరోజు అండి, దీనికి టైం లిమిట్ లేదు, టైం పీరియడ్ లేదు, ఏమీ లేదు, మనకి ప్రతిరోజు వస్తూనే ఉంటుంది బ్రాంజ్ అయిన వాళ్ళకి. అయితే 1 ర్యాంక్ 1 రాయల్టీ అండి. సపోజ్ బ్రాంజ్ కంప్లీట్ అయింది, రాయల్టీ తీసుకుంటూ ఉన్నారు, తర్వాత ర్యాంక్ అచీవ్ అయితే తర్వాత ర్యాంక్ ఏదో ఆ ర్యాంక్ రాయల్టీ మాత్రమే వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది, నెక్స్ట్ ర్యాంక్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. అంతేకాదండి, బ్రాంజ్ ర్యాంక్ అయినటువంటి వాళ్ళకి కంపెనీ యొక్క బ్రాండెడ్ టీ షర్ట్ కంపెనీ కొరియర్ రూపంలో పంపిస్తుంది మీకు. సపోజ్ ఎవరైనా బ్రాంజ్ ర్యాంక్ అయ్యి మీకు టీ షర్ట్ అందలేదు అనుకుంటే కస్టమర్ కేర్ కి మీరు ఒక మెసేజ్ చేయండి, మీ టీ షర్ట్ కూడా మీకు షిప్మెంట్ జరుగుతుంది. ఇక కంపెనీలో సెకండ్ ర్యాంక్ అండి, సిల్వర్ ర్యాంక్. ఈ సెకండ్ ర్యాంక్ మనం పొందాలి అంటే మన యొక్క సెకండ్ లెవెల్లో బిజినెస్ 25,000 25,000 సేల్ వాల్యూమ్ జరగాలి. దానికి కంపెనీలో వచ్చేటటువంటి ప్రతిరోజు జరిగేటటువంటి టర్న్ ఓవర్ లో నుంచి 1.5% ప్రతిరోజు తీసుకోవచ్చు బెనిఫిట్. అంతేకాదండి, మొబైల్ ఫండ్ కింద ఎవ్రీ మంత్ కంపెనీ టర్న్ ఓవర్ బేస్ చేసుకుని మనకి 15,000 రూపాయలు అయ్యేంత వరకు ప్రతి నెల ఇస్తూనే ఉంటారు కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 2%. అంతేకాదండి, ఒక రోజు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అనేది ఫ్రీ. ట్రావెలింగ్ ఛార్జ్ మందేనండి. ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఫ్రీ అన్నాం కదని అక్కడ టికెట్ ఫ్రీ ఉంటుంది తప్ప ట్రావెలింగ్ ఛార్జ్ మాత్రం ఎవరిదో వాళ్ళే. ఇక కంపెనీలో 3వ ర్యాంక్ గోల్డ్ ర్యాంక్. ఈ గోల్డ్ ర్యాంక్ మనం పొందాలి అంటే మన యొక్క 3వ లెవెల్ నుంచి 1,25,000 సేల్ వాల్యూమ్ అవ్వాలి 3వ లెవెల్లో మాత్రమే. దానికి కంపెనీ వారు అందించేటటువంటిది ప్రతిరోజు కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 1.5% ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ల్యాప్టాప్ ఫండ్ కింద 40,000 రూపాయల రివార్డ్ ప్రతి నెల అండి కంపెనీ టర్న్ ఓవర్ ను బేస్ చేసుకొని 2% చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద 1 night 2 days అనేది ఫ్రీ టికెట్ అండి. అంటే ట్రావెలింగ్ ఎవరికి వాళ్ళే, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇందాక మొబైల్ ఫండ్ అని చెప్పాం, ఇప్పుడు ల్యాప్టాప్ ఫండ్ అని చెప్పాం. సార్ సపోజ్ సిల్వర్ ర్యాంక్ మొబైల్ ఫండ్ 15,000 రూపాయలు అవ్వకుండానే గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయ్యాము, 40,000 రూపాయల ఫండ్ మాకు వస్తుందా, లేదా అది అయిపోయిన తర్వాత ఇది వస్తుందా? కాదండి, గోల్డ్ ర్యాంక్ సిల్వర్ ర్యాంక్ వస్తూనే 15,000 రూపాయలు అయిపోయేంత వరకు అది వస్తుంది. 40,000 రూపాయలకు సంబంధించి ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని ఇది వస్తుందండి. ఆ రివార్డులు అయిపోయేంత వరకు వస్తూనే ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక కంపెనీలో 4వ ర్యాంక్ ప్లాటినం ర్యాంక్ అండి. ఈ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే మన యొక్క 4వ లెవెల్ నుంచి 6,25,000 సేల్ వాల్యూమ్ జరగాలి. దానికి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి ప్రతిరోజు రాయల్టీ ఇన్కమ్ కింద 1% ఇవ్వడం జరుగుతుంది. బైక్ ఫండ్ రివార్డ్ కింద 1,00,000 రూపాయలు అయిపోయేంత వరకు కూడా కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 1% మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. ఇక 2 night 3 days ఎల్డిపి ప్రోగ్రామ్ అండి విత్ ట్రాన్స్పోర్టేషన్. అంటే ఆ ఎల్డిపి ప్రోగ్రామ్ కి ప్లాటినం అయితే మీకు ఎల్డిపి ఉంది కదా 31వ తారీఖు, ఆ ఎల్డిపి ప్రోగ్రామ్ లోపు ఎవరైనా సరే ప్లాటినం అయ్యారు అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా కంపెనీ పెట్టుకుంటుంది. అలాగే 2 night 3 days ట్రాన్స్పోర్టేషన్ తోటి టూర్ అనేది ఉండటం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 5వ ర్యాంక్ అంటే డైమండ్ ర్యాంక్. ఈ డైమండ్ ర్యాంక్ అవ్వాలి అంటే మన యొక్క 5వ లెవెల్ నుంచి 31,25,000 సేల్ వాల్యూమ్ బిజినెస్ జరగాలి. అది జాయినింగ్స్ మీదే కదండి, గుర్తుపెట్టుకోండి. ఈ ర్యాంకులు అచీవ్ అవ్వాలి అంటే జాయినింగ్ మీద వచ్చేటటువంటి ఎస్వి కాదు. చాలా మంది అనుకుంటారు ఓన్లీ జాయినింగ్ మీద ఎంత కష్టమైద్దేమోనని. ప్రతి నెల మన టీం నుంచి జరిగేటటువంటి ఈ లెవెల్లో జరిగేటటువంటి రీపర్చేజ్ నుంచి కూడా సేల్ వాల్యూమ్ కలుస్తూనే ఉంటుంది. ఆ రకంగా 5వ లెవెల్లో 31,25,000 సేల్ వాల్యూమ్ జరగాలి. అప్పుడు కంపెనీ నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే 1% డైలీ రాయల్టీ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి ఇస్తుంది. దానితో పాటు కార్ ఫండ్ కింద 5,00,000 రూపాయలు ఎవ్రీ మంత్ కంపెనీ టర్న్ ఓవర్ ను బేస్ చేసుకొని 1% ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదండి 3 night 4 days కింద మలేషియా టూర్ ఫ్రీ. హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఇక నెక్స్ట్ 6వ ర్యాంక్ క్రౌన్ డైమండ్. ఈ క్రౌన్ డైమండ్ మనం అచీవ్ అవ్వాలి అంటే మన యొక్క 6వ లెవెల్లో 1,56,25,000 సేల్ వాల్యూమ్ జరగాలి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జాయినింగ్ మీద ఎంత అవ్వాలంటే కష్టం ఉండొచ్చు, కానీ రీపర్చేజ్ సేల్ వాల్యూమ్ కూడా మిక్స్ అవుతూనే ఉంటుంది ఇందులో. అది చాలా ఈజీ. లేట్ అయినా లేటెస్ట్ గా ర్యాంకులు అచీవ్ అవ్వచ్చు మనం ఇక్కడ
రీపర్చేజ్ కూడా ఉంది కాబట్టి. ఇక్కడ క్రౌన్ డైమండ్ ఎప్పుడైతే అవుతామో దానికి కంపెనీ నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ప్రతిరోజు 1% రాయల్టీ రూపంలో కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి మనకి ఇస్తూ ఉంటుంది. అంతేకాదండి, హౌస్ ఫండ్ రివార్డ్ కింద 12 లక్షల రూపాయలు పూర్తయ్యేంత వరకు ఎవ్రీ మంత్ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 1% ఇవ్వడం జరుగుతుంది. 4 night 5 days థాయిలాండ్ టూర్ అనేది ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చండి. థాయ్ మసాజ్ హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఇక నెక్స్ట్ అంతే కాదండి, మనం యూనిమార్ట్ రూపంలో ఫ్రాంచైజ్ తీసుకొని కూడా కమిషన్స్ మంచిగా సంపాదించుకునేటటువంటి అవకాశం కంపెనీ మనకు అందించింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 50,000 నడుస్తూ ఉంది. 50,000 కి 3%, ఫ్రాంచైజ్ వచ్చేసరికి 25,000 కి 2%. ఇక్కడ మన సౌత్ ఇండియన్ పీపుల్ కి కంపెనీ వారు ఒక గొప్ప వరం ఇచ్చారండి. ఎండి గారు 15,000 రూపీస్ మినీ ఫ్రాంచైజ్ తీసుకోండి, 1% కమిషన్ మీకు ఫ్రాంచైజ్ నుంచి కూడా పొందొచ్చు అని చెప్తుంది కంపెనీ. మినీ ఫ్రాంచైజ్ అండి, ఎందుకంటే మనకి కొరియర్ నుంచి ప్రాబ్లం వచ్చి జనాల్లో నెగిటివ్ అవ్వకుండా మనమే 15,000 రూపీస్ లో ప్రొడక్ట్ పెట్టుకొని ఆ ప్రొడక్ట్ పెట్టుకొని మనం బిజినెస్ చేసుకుని ఎక్కడికక్కడ ఇన్స్టాంట్ గా ప్రొడక్ట్ ఇస్తూ ఉంటే హ్యాపీగా బిజినెస్ గ్రోత్ అవుతుంది. దాని నుంచి మనకి ఇన్కమ్ కూడా గ్రోత్ అవుతుంది కదా. ఈ రకంగా ఫ్రాంచైజ్ అవకాశం కూడా కల్పించిందండి. అంతేకాదండి, కంపెనీలో పవర్ఫుల్ ట్రైనింగ్ సిస్టమ్, స్కిల్స్ దీక్ష రూపంలో మనకి ఒక ట్రైనింగ్ ఇకో సిస్టమ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఇకో సిస్టమ్ లో మనకి ప్రొడక్ట్స్ మీద ట్రైనింగ్స్ ఇస్తారు. ఏ ప్రొడక్ట్ ఎందుకు వాడాలి, ఏ ప్రొడక్ట్ ఎలా వాడాలి అనే ట్రైనింగ్స్ కూడా ఇస్తారు. మనం హెల్త్ ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానిపైన అవేర్నెస్ వర్క్ షాప్స్ కూడా ఉంటాయి. మన యొక్క మైండ్ సెట్ ని ఏ విధంగా పాజిటివ్ ఉంచుకోవాలి, మనం ఏ విధంగా బిజినెస్ ని గ్రోత్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ ని డెవలప్ చేసుకునే విధంగా కూడా మైండ్ సెట్ వర్క్ షాప్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ లీడర్షిప్ ని డెవలప్ చేస్తూ కొన్ని లీడర్షిప్ ట్రైనింగ్స్ ఉంటాయి. మన యొక్క బిజినెస్ ని ఏ విధంగా బిజినెస్ బిల్డ్ చేసుకోవాలి అనే బిజినెస్ బిల్డింగ్ సెషన్స్ ఉంటాయి. మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఏ విధంగా గ్రోత్ అవ్వాలి అనేటటువంటి ట్రైనింగ్స్ రూపంలో మనకి ఉంటాయి. అంతేకాదండి, ఇంకా మనలో రకరకాల స్కిల్స్ డెవలప్ చేసే విధంగా, మనలో స్కిల్స్ గ్రో అయ్యే విధంగా కొన్ని డిజిటల్ ఈ బుక్స్ కూడా మనకి అందుబాటులోకి తేబోతుంది కంపెనీ. కమ్యూనికేషన్ మాస్టరీ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, మనం ఏ విధంగా పర్సనాలిటీ డెవలప్ చేసుకొని మనం నలుగురితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, మనం ఏ విధంగా మనం మేనరిజం ఉండాలి, ఇలాంటి అన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. ఇన్స్టాగ్రామ్ మాస్టరీ, ఇలా రకరకాల స్కిల్స్ మనం డెవలప్ చేసే విధంగా కూడా కంపెనీ ముందుకెళ్తూ ఉందండి. అంతేకాదండి, హెల్ప్లెస్ పీపుల్ కి హెల్ప్ చేసే విధంగా మనందరం కూడా యూనిసేవలో ఒక భాగస్వామ్యం అయ్యే విధంగా యూనిసేవ ఫౌండేషన్ కూడా స్థాపించడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరు కూడా 50 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అనుకోండి. మన ఫ్యామిలీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అంటే సమస్య అంటే నాకు జ్వరం వచ్చింది, నాకు జలుబు చేసింది అంటే కాదండి, పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మీకు మేమున్నాం అంటూ యూనిసేవ ఫౌండేషన్ ద్వారా కూడా హెల్ప్ అందించే విధంగా మనం కొనే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నుంచి కూడా పర్సనల్ కేర్ నుంచి ₹1, ప్రోడక్ట్ హెల్త్ కేర్ నుంచి ఒక ₹2 అలాగా యూనిసేవ ఫౌండేషన్ కి వెళ్తూ దాని నుంచి కూడా హెల్ప్ చేసే విధంగా కంపెనీ ఒక మంచి సేవా దృక్పథంతో ముందుకెళ్తూ ఉందండి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు 50 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని యొక్క వెబ్సైట్ వచ్చేసరికి www.unisevafoundation.com. కంపెనీ యొక్క హైలైట్స్ అండి, టీడీఎస్ డైరెక్షన్ ఉంటుందండి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. నో అడ్మిన్ ఛార్జ్ అండి. ఇక్కడ 30 days మనీ బ్యాక్ గ్యారంటీ అండ్ ఆల్ ప్రోడక్ట్. అంటే ఏంటంటే మేము ఇచ్చేటటువంటి ప్రోడక్ట్ లో దమ్ము ఉంది, ఆ దమ్ముని ఎవరు కాదనలేరు అనమాట. అందుకే అంత కాన్ఫిడెంట్ గా 30 days మనీ బ్యాక్ గ్యారంటీ అని చెప్తుంది. బిజినెస్ క్లోజింగ్ వచ్చేసరికి డైలీ అండ్ మంత్లీ బేసిస్ లో ఉంటుంది. 1 పాన్ కార్డ్ 1 ID కిందకే వస్తుందండి. కేవైసీ మస్ట్ అండ్ షుడ్. మన యొక్క బిజినెస్ ని ఎప్పుడైనా సరే మన నామినీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఐఏఎస్ అండి, ఐఏఎస్ పిల్లవాడికి నా తండ్రి సపోజ్ కొడుక్కి ఆయన యొక్క ఐఏఎస్ జాబ్ ఇవ్వాలంటే కుదురుతుందా? కుదరదు. బాలాజీ నాయక్ గారు పోలీస్, వాళ్ళ పిల్లలకి ఆయన యొక్క జాబ్ ఇవ్వాలంటే కుదురుతుందా? కుదరదు. ఇలాగా జాబ్ లో నామినీ ఫెసిలిటీ ఉండదండి. కానీ మనం చేసేటటువంటి బిజినెస్ ని మన యొక్క నామినీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎనీ టైం.
ఆ యూనికాష్ ఎప్పుడైనా సరే యూడిపే యాప్ లో నుంచి ఎలాంటి మెంబర్షిప్ లేకుండా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మినిమం పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ అనేది 25 రూపాయల వరకు 25 రూపాయల నుంచి అన్లిమిటెడ్ ఎంతైనా చేసుకోవచ్చు. మనం ఫండ్ యాడ్ చేసుకునే విధానంలో మినిమం 50 రూపాయల నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. మనం సంపాదించుకునేటటువంటి ఇన్కమ్ విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మినిమం బ్యాంక్ విత్డ్రాల్ వచ్చేసరికి 500 రూపాయలండి. కంపెనీ కస్టమర్ సపోర్ట్ మనకి ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంది. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కంపెనీకి పేరున రియల్లీ అండి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి గొప్ప ఆపర్చునిటీ ద్వారా మన అందరం లైఫ్ లో సేఫ్ గా ఉంచుకుంటూ మన ఫ్యామిలీని సంతోషంగా చూసుకునేటటువంటి అవకాశం. థ్యాంక్ యూ అండి. మీ అందరికి ఇంత మంచి అవకాశాన్ని నాకు